చేయాలి ఎంతో ఆశతో ఎంతో భక్తితో మమ్మల్ని కోరేవాడు. అయినా కూడా వచ్చి చేస్తూ ఉండేవాళ్ళం. కానీ చివరి రోజుల్లో ఆయనది ఒకటే ఒక కోరిక ఉండే, ఈ శేఖర్ గారు వారందరూ కలిసి ఈ మైక్ సెట్ కానివ్వండి, హార్మోనియం, తబలా ఒక ఇంచుమించు 70-80-90 వేలు ఖర్చు చేసి ఈ యొక్క పున్నమ భజన వారు చేయాలని మమ్మల్ని వారు కోరడం జరిగింది. వారి యొక్క కోరిక మేరకు ఈ పున్నం భజన కంటిన్యూగా నడుస్తుందండి. అది ఎప్పటి వరకు ఉంటుందో తెలియదు. అమ్మవారి ఆశీర్వాదం ఉన్నంత వరకు మేము కూడా ఆయనకి ఇచ్చిన మాట ప్రకారంగా సంతోష్ గారినండి, సంతోష్ నేనే దానికి ముఖ్యంగా మాట ఇచ్చాం. ఆ తర్వాత మహారాజు గారితో సంప్రదించి వారు కూడా దానికి ఏకీభవించారు. అందువల్లనే ఈ యొక్క ఎల్లమ్మ గుడి యందు ప్రతి పున్నమ రోజు భజన చేయడం జరుగుతుంది. అందరూ కూడా వస్తున్నారు. కానీ నాకు ఒకటి ఏంటంటే, ఆ రోజు ఫస్ట్ రోజు పున్నం భజన చేసినప్పుడు ఇది దాదాపుగా 40-50 మంది ఉండేవారు. నేను ఆ రోజు అందరికీ చెప్పాను, ప్రతి పున్నం రోజు అందరూ ఉండాలండి. అమ్మవారి సన్నిధానంలో భజన అంటే సామాన్యం కాదు. భజన అనేది ముక్తి మార్గం అండి. భజనలో ఉన్నటువంటి ఆనందం, దానిలో ఉన్నటువంటి సద్గుణం ఎక్కడ ఎవరి దగ్గర దొరకదండి. నేను చెప్పాను మెంబర్లకు అందరూ, ప్రతి ఒక్కరు కూడా పున్నం రోజు రావాలి, భజన చేయాలి చెప్పాను. వస్తామన్నారు, రావడం లేదు. ఎందుకు రావలేదని నేను వాళ్ళకి ప్రశ్నించదలుచుకోలేదు. అది గ్రహించాలి మీరు అంతే. ఇకనైనా కూడా మనకు జీవితంలో ఎన్నో పనులు ఉంటాయండి. మన సంవత్సరం ఎన్నో ఒడుగుదుడుకులు, బిజినెస్ ప్రతి ఒక్కరికి ఉంటాయి. కనీసం అమ్మవారి సేవలో పున్నం నెలకు ఒక్కసారి 1 గంట సేపను వచ్చి అమ్మవారిని దర్శించుకుని భజనలు పాల్గొంటే ఎంత బాగుంటుందండి. మీ మనశ్శాంతి ఉంటుంది, భజన చేసినట్టు ఉంటుంది. మీ యొక్క గల్లీలో ఈ భజన చేయడం అంటే సామాన్య విషయం కాదు. అందరూ కూడా వింటారు. ఇకనైనా సరే పున్నం సందర్భంగా అందరూ కూడా విచ్చేసి ఈ రాములు గారు చేపట్టినటువంటి కార్యక్రమాన్ని కొనసాగించాలని కోరుతూ, ఈ వీధిలో ఉన్నటువంటి పెద్దవాళ్ళు అందరూ కూడా నా యొక్క విజ్ఞప్తి, మంచి మనసుతో భవానీ భజన మండలి సభ్యుడైనటువంటి రాములు గారి యొక్క ప్రథమ వర్ధంతి సందర్భంగా వారి యొక్క ఆత్మకు శాంతి చేకూరాలని మనసారా మేము వారికి భగవంతుని ఎందుకు కోరుతున్నాం. జై భవానీ. ఇప్పుడు ఈ భజన రాములు వారి యొక్క పేరు మీదనే శేఖర్ వారి కుటుంబ సభ్యులు కూడా అందరు కలిసి చెప్పడం జరిగింది. మీరందరూ కూడా ఆయన యొక్క ఆత్మకు శాంతి చేకూరాలని నేను మనసారా కోరుతూ, ఇప్పుడు భవానీ భజన మండలి వారిచే భజన కార్యక్రమం ప్రారంభం అండి. ఆయన మా తబల మాస్టర్ అనంతరావు గారు. ప్రేమలేమంటే ఆయన నిజంగా ఏమంటే నేను చెప్పాలంటే చాలా పెద్ద పోస్ట్ అది, మేనేజర్ అండి. అటువంటి మనిషి మనకు దొరకడం చాలా అరుదు. ఎక్కడ ప్రోగ్రాం ఉన్నా కూడా ఏమంటే రావాలంటే వారు వస్తారు, భజన కాలం ప్రారంభిస్తారు. నేను వారికి అభినందిస్తున్నాను, నా మనసుతో అభినందిస్తున్నాను. కాబట్టి అందరూ కూడా మా టీం మెంబర్లు అందరూ బాగానే ఉన్నారు. కేవలం రాములు మాత్రం లేదంటే లోటు మాత్రం ఉంది. ఆ లోటు ఏమంటే తీరాలంటే మనం అందరూ కూడా సక్రమంగా భజన చేయాలి. ఆ తర్వాత ఈ యొక్క ఎల్లమ్మ గుడి యందు ప్రతి పున్నమ రోజు భజన జరగాలి. మీరందరూ సభ్యులు అందరూ వచ్చి కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా మనవి. ఇప్పుడు భవానీ భజన మండలి వారిచే భజన కార్యక్రమం ప్రారంభం.